ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. కాబట్టి నీవు నాకు మొరొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. లోక 4:7. అపవాది తనకు మొక్కినట్లు ఈ లోకరాజ్యములన్నీ ఆయన దగ్గరని ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్పాడు. నిజానికి సాతాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళ్ళంతా గతించిపోతున్న ఈ లోకపు పాప విముక్తుల కొరకు తనను ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చారు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:33. మరియు పౌలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలస్సీ 3:1-3 మనమందరం మోషే వలె తీర్మానించుకుందాం. అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. హెబ్రీ 11:25-26. దేవుడు మిమ్మల్ని అందరినీ క్రీస్తునందు కాపాడి ప్రభు రాకడ కొరకై సిద్ధపరచునుగాక. ఆమేన్.